వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సర్కిల్స్ మనం 2Bలో సర్కిల్స్ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం కదా. సర్కిల్ చాప్టర్లో ఏం చెప్పుకున్నాం, మనం స్టాండర్డ్ ఫామ్ ఈక్వేషన్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుంటామంటే సర్కిల్ ఈక్వేషన్, అంటే ఈ చాప్టర్లో యూజ్ చేసుకున్న ఈక్వేషన్, దాన్ని బేస్ చేసుకుని మనం రేడియస్ ఎలా ఫైండ్ చేయాలి, ఇంకా ఎక్సెట్రా మనకి జీ మీద ఎక్స్ మీద అదే ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే సర్కిల్ ఈక్వేషన్ ఏంటి, వై యాక్సిస్ మీద ఉంటే సర్కిల్ ఈక్వేషన్ ఏంటి, ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయను, ఎందుకంటే నేను ఇంకా టెక్స్ట్ బుక్ని కరెక్ట్ చేసుకోలేదు. టెక్స్ట్ బుక్ని కరెక్ట్ చేసుకున్న వెంటనే నేను సర్కిల్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా స్టార్ట్ చేస్తాను. సెకండ్ ఇయర్ కూడా చేంజెస్ అయ్యాయి కదా టెక్స్ట్ బుక్లో, అంటే స్టార్ట్ చేస్తాను కానీ ఎక్సర్సైజ్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. టాపిక్స్ అయితే సేమ్ ఉంటాయి, అందు గురించి ఆగిపోతున్నాను. ముందర మీకు సర్కిల్స్ డెఫినేషన్స్ అవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంట్రడక్షన్ అంతా కూడా దాన్ని బట్టి చెప్తాను మీకు. సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఇక్కడ ఇది ఒక సర్కిల్ జనరల్ ఈక్వేషన్, ఇది మామూలుగా యూజ్ చేసి జనరల్ ఈక్వేషన్ ఇది సర్కిల్కి. సర్కిల్ జనరల్ ఈక్వేషన్ అయినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సి అనేది కాన్స్టెంట్ అవుతుంది, అంటే సి అనేది ఇక్కడ ఏదో ఒక నెంబర్ అవుతుంది. మీకు ఏం చెప్తారంటే, మీకు ఇది సర్కిల్ జనరల్ ఈక్వేషన్ కదా, దీని గురించి మీకు పెద్ద గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ప్రతి దాంట్లో ఇదే వాడతాం. మీకు ఇక్కడ ఏంటంటే మీకు చెప్పాల్సింది, నేను 2g 2f అని ఉన్నా కదా, మీకు 2g 2f అనేది సెంటర్ అవుతుంది, సర్కిల్ సెంటర్ అవుతుంది. మీకు సర్కిల్ సెంటర్ ఇక్కడ ఏమవుతుందంటే -g -f అవుతుంది. ఇలా మీకు మీకు నెక్స్ట్ ఎక్సర్సైజ్లో క్వశ్చన్స్ ఈక్వేషన్ ఇచ్చి దాన్ని ఇచ్చి సాల్వ్ చేయమంటాడు. అలా సాల్వ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా సర్కిల్కి సెంటర్ యూజ్ చేసుకుంటాం. ఈ సర్కిల్కి సెంటర్ వచ్చేసరికి ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు -g -f అనేది ఈ సర్కిల్కి సెంటర్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్గా మీకు ఒక ఎక్సర్సైజ్ ఒక ఈక్వేషన్ రాస్తుంది చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2y ప్లస్ సి కూడా నేను ఎంత కొంత వేసుకుంటున్న వాల్యూ 14 అని వేసుకున్నాను. ఇక్కడ మనకి సెంటర్ ఏమవుతుందంటే -g -f కదా, -g మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2g ఉంది, ఇక్కడ 2g అనే ప్లేస్లో మనకి 2 ఉంది, అంటే 2g ఈక్వల్స్ టు 2. అలాగే 2f ఉంది, ఇక్కడ 2f అంటే మనకి ఇక్కడ ఉన్న ఈక్వేషన్ ప్లేస్లో f ప్లస్ 2 ఉంది. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, g అనేది ఇక్కడ నుంచి g అనేది మనకి ఏమవుతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే g అనేది 1 కదా ఇది. అలాగే f అనేది ఎంత అవుతుంది మనకి, f అనేది ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే 1 కదా అయ్యేది. g, f అనేది 1, కానీ మనకు కావాల్సిన సెంటర్ -g -f కదా. సో దీనికి సెంటర్ ఏమవుతుందంటే -1, అవుతుంది. ఇక్కడ c అనేది 14 కాన్స్టెంట్, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సెంటర్ అనేది ఇక్కడ ఈక్వేషన్ నుంచి ఉన్న gf ప్లేసెస్లో ఉన్న వాటి నుంచి సెంటర్ ఫైండ్ చేస్తాం. సెంటర్ ఫైండ్ చేసినప్పుడు మనం g, f వాల్యూస్ వస్తాయి మనకు, కానీ సెంటర్ అనేది -g -f కాబట్టి వచ్చిన వాల్యూస్కి మైనస్ యాడ్ చేసుకుంటాం. -1 కదా, ఇక్కడ -1, ఇది 1 కాబట్టి -g -f కాబట్టి -1 అవుతుంది. మీకు ఈ స్టెప్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. కాంపిటేటివ్ కంటెంట్ కూడా పెడుతున్నాను, ఎడ్యుకేషనల్ కంటెంట్, మొత్తం ఎడ్యుకేషనల్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. చూస్తున్నారు కానీ వీడియోని ఎవరు లైక్ చేయట్లేదు. వీడియోని కంప్లీట్గా చూడండి, ఇంటర్ వాళ్ళకి యూజ్ అవుతుంది, ఇంటర్ వాళ్ళకి షేర్ చేయండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. ఇప్పుడు రెండు మనం ఏం చెప్పుకున్నాం, స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పేసి, స్టాండర్డ్ ఫామ్ కాదు, ఇది జనరల్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ అంటే మనకి బిఫోర్ వీడియోలో చెప్పాను, అది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ సర్కిల్కి ఈక్వేషన్, ఇది జనరల్ ఫామ్ ఆఫ్ ఈక్వేషన్కి సర్కిల్కి ఈక్వేషన్ ఇది. అలాగే మనం సెంటర్ ఆఫ్ ది సర్కిల్కి ఫైండ్ చేయడం అలాగే కూడా ఫార్ములాని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఏం చెప్తానంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఎలా ఫైండ్ చేయాలో చెప్తాను మీకు. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ చేయడానికి సేమ్ యాజ్ యూజువల్గానే
మీకు సెంటర్ సర్కిల్ ఈక్వేషన్ రాసుకోండి. సర్కిల్ ఈక్వేషన్ రాసుకొని చెప్తాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఇదేమో సెంటర్, ఇది సర్కిల్ యొక్క జనరల్ ఫామ్. ఇది జనరల్ ఫామ్ కాబట్టి దీనికి ఇప్పుడు మనం రేడియస్ ఫైండ్ చేయాలి. కానీ మనకి స్టాండర్డ్ ఫామ్ ఒకటి తెలుసు మనకి సర్కిల్కి. ఏంటంటే అది ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ కదా. ఇప్పుడు మనకి హెచ్ కే పాయింట్స్ ఉన్నప్పుడు, అంటే దీనికి ఏదో పాయింట్ దగ్గర ఈ సర్కిల్ అనేది ఫామ్ అయ్యి కండక్ట్ అయినప్పుడు చేసినప్పుడు ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. అంటే ఆ పాయింట్ కి ఎక్స్ వై పాయింట్ దగ్గర నుంచి హెచ్ కేకి ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ ఆర్ స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. సో అవును కదా, అప్పుడు మనకి ఆర్ స్క్వేర్ తెలుస్తుంది. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ ఎందుకు రాశానంటే ఇది స్టాండర్డ్ ఫామ్ కదా. ఈ స్టాండర్డ్ ఫామ్ కి రేడియస్ ని ఫైండ్ చేయడం ఈజీ. ఎందుకంటే మనకి ఇదైనా ఉంటే ఈ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఆ రేడియస్ కి ఈక్వల్ అవుతుందని ఫైండ్ చేసేస్తాం. అదే జనరల్ ఫామ్ కి ఈ ఈక్వేషన్ ఉన్నప్పుడు జనరల్ ఫామ్ కి మనం ఏం చేయాలంటే రేడియస్ ని ఫైండ్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఇక్కడ ఆర్ స్క్వేర్ కాబట్టి మనకు ఒక డైరెక్ట్ గా వేస్తాం. దీనికి అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పిన సర్కిల్ కి సెంటర్ ఏమవుతుంది -g-f. వీటి నుంచి -g-f ఫైండ్ చేస్తాం కదా. వాటిని బేస్ చేసుకుని సర్కిల్ కి రేడియస్ ఏమవుతుందంటే √g² ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అవుతుంది. అర్థమైందా మీకు? ఇక్కడ g² ని ఈ ఈక్వేషన్ నుంచి ఎఫ్ స్క్వేర్ ని ఫైండ్ చేసి సి ఎలాగో మనకి ఇస్తాడు కాబట్టి ఆ వాల్యూ వేసి దానికి ఈక్వేషన్ అది రేడియస్ ని ఫైండ్ చేస్తాం. ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఏదైతే ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నామో అదే ఎగ్జాంపుల్ నేను మళ్ళీ మీకు ఇక్కడ దీంతో కూడా ఈ రేడియస్ ఫైండ్ చేయడంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒకసారి అదే ఈక్వేషన్ రాస్తున్నా చూడండి. నేను x² ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2y ప్లస్ 14 ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి 2g అంటే 2x 2, ఎందుకంటే 2g ప్లస్ లోనే కదా 2 ఉంటా, అదే వేసుకుంటాం. అలాగే 2f ప్లస్ లో 2 ఉంది, అదే కదా వేసుకుంటాం. y ఎప్పుడైనా సరే x టర్మ్స్ y టర్మ్స్ వేయకూడదని గుర్తుపెట్టుకోండి. దెన్ సి ప్లస్ లో, సి అంటే కాన్స్టెంట్ ప్లస్ లో 14 అదే కదా ఉంటా వేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే gf ను ఫైండ్ చేస్తే g ఈక్వల్స్ టు ఎంత అవుతుంది మనకి 1 కదా, 1. f అయితే ఎంత అవుతుంది 1, c 14 అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రేడియస్ ను ఫైండ్ చేయాలి కాబట్టి మనకి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనికి సెంటర్ ఫైండ్ చేయమన్నాడంటే కనుక -g-f వేసి దానికి gf ప్లసెస్ లో మైనస్ ని యాడ్ చేస్తాం. g -1 అవుతుంది, అప్పుడు +1 కాస్త -1 అవుతుంది, f కాస్త -1, f1 కాస్త -1 అవుతుంది. ఇది సెంటర్ కి ఫైండ్ చేయమన్నాడు. సెంటర్ అంటే ఇది ఇప్పుడు మన సెంటర్ ఫైండ్ చేయమనలేదు, వాడు రేడియస్ ను ఫైండ్ చేయమన్నాడు. రేడియస్ ను ఫైండ్ చేయమన్న ఫార్ములా ఇది కదా. ఇప్పుడు ఆ ఈక్వేషన్స్ లో ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. మీరు చూడండి, ఇప్పుడు ఈక్వేషన్ వేస్తున్నాను నేను. g² అంటే ఇది కాదు, g² అంటే ఇక్కడ g² ఇది, g² అంటే 1 స్క్వేర్. అలాగే f² కదా నెక్స్ట్ ది, f² అంటే ప్లస్ కదా, ప్లస్ f² అంటే 1 స్క్వేర్. తర్వాత -c అంటే ఇక్కడ -c ఎంత ఉంది 14 కదా, అది 14 వేసుకుంటే ఇప్పుడు దీనికి మీకు ఇంకా క్లియర్ గా చెప్తాను నేను. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే రూట్ ని చూడండి. ఇప్పుడు మనం సాల్వ్ చేయడం √1² అంటే 1, 2 అది 1² అంటే 1, 2 - 14 అంటే √−12. మామూలుగా అయితే కనుక దీనికి రూట్ ఫైండ్ చేయడం కాబట్టి ఇదేమవుతుంది మనకి ఇన్ఫినిటీ కదా, అన్ఐడెంటిఫైడ్ నెంబర్ అవుతుంది. సో మనకి దీనికి వాల్యూ ఉండదు. మామూలుగా అయితే మీరు కాంప్లెక్స్ నెంబర్స్ లో అయితే కనుక మైనస్ ని ఐగా తీసుకుని √12 వేస్తారు. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ యూజ్ చేయక్కర్లేదు. ఇలాంటి దాన్ని అన్డిఫైన్డ్ అని చెప్పేసి రాసేయడమే. నేను ఇది ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు. ఫర్ సపోజ్ అదే ఇక్కడ సి నేను మార్చేస్తే ఇక్కడ సి అనేది 2 అయిందే అనుకోండి. అప్పుడు సి అనేది 2 అయితే సేమ్ ఇక్కడ మనకి 14 ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు 2 - 2 ఎంత అవుతుంది మనకి 0 అవుతుంది. √0 ఇదే కదా మనకి ఇక్కడ ఏదో వాల్యూ రేడియస్ అనేది ఇప్పుడు మనకి 0 అవుతుంది, r అనేది 0 అవుతుంది. నెక్స్ట్ చూడండి పాయింట్ సర్కిల్. అంటే
మీకు ఇప్పుడు నన్ను అడుగుతారు, అది మీరు నన్నే క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏమడుగుతారంటే పాయింట్ సర్కిల్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేదానికి ఈ పాయింట్ సర్కిల్ డెఫినేషన్ వింటే మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు. మరి ఇందా మీరు చెప్పింది పాయింట్ సర్కిల్ అవుతుంది కదా, అది సర్కిల్ ఎందుకు చెప్పారని చెప్పేసి అడుగుతారు. చూడండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ రేడియస్ మాత్రమే ఫైండ్ చేస్తాం. మామూలుగా మనకి సర్కిల్కి జనరల్ ఫామ్ ఇదే కదా, సర్కిల్కి జనరల్ ఫామ్ ఇదే అయినప్పుడు మనం ఇప్పుడే చెప్పుకున్నాం సర్కిల్కి రేడియస్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఏమవుతుంది, √g² + f² - c అనేది అవుతుంది కదా రేడియస్ అనేది. ఈ రేడియస్ అనేది ఈక్వల్స్ టు 0 అయితే అది మనకి ఇచ్చిన ఫామ్ అనేది సర్కిల్ ఫామ్ అయినా సరే, సర్కిల్ ఈక్వేషన్ లో ఇచ్చినా సరే, ఈ రేడియస్ అనేది 0 అయితే ఇది సర్కిల్ అవ్వదు, జస్ట్ ఒక పాయింటే అవుతుంది. మీకు ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఒక పాయింట్, ఈ పాయింట్ ని బేస్ చేసుకుని సర్కిల్ ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ని ఫైండ్ చేయాలి. అదే డిస్టెన్స్ మనకు r అవుతుంది ఈ సర్కిల్ కాబట్టి. ఈ సర్కిల్ కి ఈక్వేషన్ వచ్చేసరికి ఇది, మనకి ఈ సర్కిల్ కి ఈక్వేషన్ వచ్చేసరికి ఇదైనప్పుడు ఈ పాయింట్ ఏంటవుతుంది మనకి, ఈ పాయింట్ మనకి కండక్ట్ అయ్యే పాయింట్ అంటే టచ్ అయ్యే పాయింట్. ఇది పాయింట్ దీని నుంచి ఫైండ్ చేస్తాం. సో దీని నుంచి ఫైండ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్ కి, ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటో మనకు తెలియదు. ఇక్కడ ఉన్న పాయింట్ వాడు ఆల్రెడీ ఇస్తాడు కాబట్టి క్వశ్చన్ లో ఎంతో సమ్ ఏదో పాయింట్ ఇస్తాడు కాబట్టి ఆ పాయింట్ కి రేడియస్ ని ఫైండ్ చేస్తాం. మనకి ఇక్కడ ఇచ్చిన రేడియస్ ని ఫైండ్ చేయాలంటే ఇక్కడ నుంచి ఏదో ఒక పాయింట్ సర్కిల్ మీదకి ఉండాలి కదా. ఈ సర్కిల్ మీదకి ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంతో కొంత వస్తుంది, సంథింగ్ ఏదో నెంబర్ వస్తుంది. అదే అలా రాకుండా మనకి ఇక్కడ r అనేది 0 అయిపోతే అంటే అసలు ఇక్కడ డిస్టెన్స్ లేకుండా ఎలా సర్కిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏదైనా డిస్టెన్స్ అంటే 1 or 2 or 3 వచ్చిందంటే అంత దూరంలో ఉందని వేసుకోవచ్చు. ఇక్కడ r 0 వచ్చేసినప్పుడు అసలు ఎక్కడ ఫామ్ అవుతుంది సర్కిల్. సో అది సర్కిల్ అవ్వదు, జస్ట్ ఒక పాయింట్ మాత్రమే. సర్కిల్ ఈక్వేషన్ అవ్వదు, జస్ట్ ఒక పాయింట్ మాత్రమే ఉంటుంది అక్కడ. ఇందాక చెప్పిన సమయంలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇందాక √14 పెట్టి చేసినప్పుడు మనకు ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను √14 అంటే నెగిటివ్ వాల్యూస్ కాంప్లెక్స్ నెంబర్స్ రాయట్లేదు, అది అన్డిఫైన్డ్ అయిపోతుంది. నేను అక్కడ నెంబర్ మార్చి చెప్పాను, c అనేది 2 అయితే అని చెప్పేసి కాన్స్టెంట్ నెంబర్ మార్చి చేసినప్పుడు ఇక్కడ √2 - 2 ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 - 2 = √0 అయింది. √0 అంటే 0, ఇది r = 0 అయిపోయింది. దీనికి రేడియస్ ఉంది అంటే 0 అయిపోయింది. సో ఇది కూడా ఒక సర్కిల్ అవ్వదు, నాట్ ఏ సర్కిల్, జస్ట్ ఇది ఒక పాయింట్ మాత్రమే, ఇది పాయింట్ మాత్రమే. అదే క్వశ్చన్ మీరు ఇప్పుడు నన్ను అడుగుతారు, నేను ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ రీజన్ అదే. పాయింట్ సర్కిల్ కి ఈక్వేషన్ ఏమవుతుందంటే అప్పుడు x² + y² = 0 అవుతుంది. ఇది సర్కిల్, పాయింట్ సర్కిల్ కి ఈక్వేషన్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే సర్కిల్ పాసెస్ త్రూ ఆరిజిన్. సర్కిల్ పాసెస్ త్రూ ఆరిజిన్ అంటే మనకి ఏంటి, మీరు ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నారు ఆరిజిన్ అంటే 0,0 కదా. సర్కిల్ అనేది ఆరిజిన్ నుండి పాస్ అవుతుంది అంటే సర్కిల్ ఫామ్ అయ్యే పాయింట్ అనేది ఆరిజిన్ అయితే మనకి స్టాండర్డ్ ఫామ్ ఏంటి, సర్కిల్ కి x² + y² + 2gx + 2fy + c = 0 కదా. ఇలా ఫామ్ అయినప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది అంటే ఇక్కడ మీకు 0 0 అంటే 2g అంటే సెంటర్ అనేది 0 0 అని వాడే ఇచ్చేసాడు. అంటే ఇక్కడ g ప్లేస్ లో -g - f కదా, ఇది గుర్తుపెట్టుకోండి. 0 0 అంటే -g - f కాబట్టి 0కి మైనస్ నెగిటివ్ పాజిటివ్ ఉండవు కాబట్టి ఈ జీరోస్ వాల్యూస్ ని, అదే మీకు ఇక్కడ ఏ నెంబర్స్ ఇస్తే అది సర్కిల్ ఆరిజిన్ అవుతుంది, ఏదో సమ్ పాయింట్ అవుతుంది. అదే మీకు ఇక్కడ ఏదైనా నెంబర్స్ ఇస్తే వాటికి నెగిటివ్ యాడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ x అనేది 0, y అనేది 0. సో ఇక్కడ x y 0 అయినప్పుడు ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది అన్నప్పుడు ఈక్వేషన్ మనకి ఏమవుతుంది, 0² + 0² + 2g × 0 + 2f × 0 + c అవుతుంది. c = 0 అవుతుంది. ఇక్కడ ఇవన్నీ జీరోస్ అయిపోతాయి కదా. అప్పుడు 0 + 0 + 2g × 0 0, 2f × 0 0 + c = 0. సో c = 0 అవుతుంది కదా. c = 0 అయినప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, అప్పుడు మనకి ఇచ్చిన ఆ పాయింట్ కి ఆరిజిన్ గుండా పాయింట్ కి పాస్ అవుతున్న సర్కిల్ కి ఈక్వేషన్ ఏమవుతుంది, x² + y² + 2gx + 2fy = 0 అవుతుంది. ఎందుకంటే c అనేది 0 కదా. సో ఈ c అనేది 0 అయినప్పుడు రిమైనింగ్ ఉండే ఫామే మనకి =0 అవుతుంది. c అనేది 0 అయిపోయినప్పుడు మనకి ఏదైతే టర్మ్స్ ఉంటాయో మిగిలిన అవే =0 అవుతుంది. అప్పుడు c టర్మ్ నెగ్లెక్ట్ అవుతుంది, ఎందుకంటే పాస్ అయ్యేది ఆరిజిన్ ఉన్నాయి కాబట్టి c అనేది రిమూవ్ అవుతుంది. ఇది మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ అవుతుంది సర్కిల్ కి. ఇంకా ఉన్న డెఫినేషన్స్ అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.
ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే కనుక వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా 5 డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ 5 కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది 2B స్టార్ట్ చేశాను. నిన్న ఒక వీడియో వచ్చింది, ఈరోజు ఒక వీడియో వస్తుంది. రేపు వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.